హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 25/1/2024 గురువారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము, బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాం అనుకోండి, ఎందుకంటే పెద్ద క్యాంపస్ ఉంటుంది కాబట్టి అది ఒక 20 ఎకరాలు 30 ఎకరాల్లో అది విస్తరించి ఉంటుంది కాబట్టి రకరకాల విభాగాలతో ఒకే బిల్డింగ్ కాకుండా, ఒకే భవనం కాకుండా కొన్ని భవనాల సముదాయంతో అది ఉంటుంది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకుంటాం. ఆ మొత్తానికి ఎవరో ఒకళ్ళు అధిపతి ఉంటారు. మొత్తానికి ఆ మొత్తం ఒకడికి సంబంధించిందిగా ఉంటుంది అది. ఇప్పుడు ఆ కాలేజీలో ఏ మూలకెళ్ళినా గానీ ఇది ఎవరిదండి, అలా నాయనది. ఎక్కడికి వెళ్ళినా ఆ అధిపతి ఎవరైతే ఉన్నారో మొత్తానికి సంబంధించినటువంటి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని పేరే వస్తుంది ఎక్కడికి వెళ్ళినా గానీ. తర్వాత ఇప్పుడు ఆయన దగ్గర నుంచి పరిపాలక వ్యవస్థ అంచెలంచెలుగా ప్రిన్సిపాల్ అని, లెక్చరర్స్ అని, అట్లాగా ఇంకా ఆఫీసులో స్టాఫ్, ఇట్లా రకరకాల స్టాఫ్లు, చిట్ట చివరికి వాచ్మెన్ దాకా, సెక్యూరిటీ గార్డ్స్ వరకు, మెయిన్ గేట్ దగ్గర కాపలా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు వరకు వీళ్ళందరూ ఎవరు? ఆయనే ఈ రూపాలుగా తీసుకున్నాడు. ఆయన ఒక్కడే ఇన్ని పనులు చేయలేడు కదా. ఇన్ని పనులు చేయటానికి అతనికి అవకాశం లేదు కాబట్టి
ఆయన ఏం చేశాడు, ఆయా పనులను చేసుకోవడానికి వేరే వాళ్ళని నియమించుకున్నాడు. కానీ వాళ్ళు ఎవరి పేరున పని చేస్తున్నారు? ఎవరి కోసం పని చేస్తున్నారు? ఓనర్ కోసం పని చేస్తున్నారు. స్టూడెంట్స్ నేర్చుకోవడానికి వస్తున్నారు. కానీ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఆయన కాలేజీలోనండి. ఎక్కడ నేర్చుకుంటున్నారు? ఆయన కాలేజీలోనండి. ఆయన దగ్గర నేర్చుకుంటున్నాము అన్నట్టుగా. ఎవ్వరు ఈ మొత్తంలో ఎవ్వరైనా గాని అందరూ కలిసి ఒకే పేరు చెప్తారు. అట్లాగే విశ్వమంతా, ఈ విశ్వం మొత్తం సమస్తము ఒకరితో నిండి ఉంది అంటే ఇదే కాలేజీ మొత్తము ఎవరితో నిండి ఉంది? ఆ అధిపతితో నిండి ఉంది గదా! అట్లాగని మొత్తం ఆయనే అలాగ పరుచుకొని కూర్చున్నాడా? బాగా విస్తరించేసి పెద్ద పరిమాణంలో ఆ రూపము మార్చుకొని అలాగ కూర్చున్నాడా? లేదు గదా! అట్లాగే ఈ విశ్వం మొత్తం సమస్తముందు వ్యాపించి అప్పుడిక్కడ పనులు చేస్తున్న వాళ్ళందరూ వీళ్ళందరిని ఎవరు నియమించుకున్నారు? ఆయన నియమించాడు. ఎందుకు? ఇక్కడ సంబంధించిన పనులు చేయించడం కోసం. కాలేజీకి సంబంధించిన పనులు చేయించడం కోసం వాళ్ళని ఎలాగా ఆయన నియమించుకున్నాడో, ఈ సృష్టికి సంబంధించిన పనులు నియమించడం పనులు చేయటం కోసం మనందరిని నియమించాడు. ఇక్కడేంటంటే మనందరము ఆయన పనివాళ్ళం. ఆయన సృష్టి విస్తరించడానికి, సృష్టి క్రమక్రమంగా అనేకత్వానికి రావడానికి, అనేకత్వం నుంచి ఏకత్వానికి వెళ్ళడానికి, ప్రళయ స్థితికి వెళ్ళడానికి, ప్రళయ స్థితి నుంచి వ్యక్త స్థితికి రావడానికి, ఇట్లాగా పనులన్నీ చేయటానికి ఏదో కొద్ది మందిని కాదు ఆయన నియమించుకుంది. మొత్తం అందరిని నియమించాడు. సమస్త జీవులు నియమించాడు ఆయన. ఎందుకు నియమించాడు? ఈ పనులు చేస్తూ క్రమక్రమంగా పరిణామంలో వికాసం చెందుతూ, పరిణమిస్తూ ఈ పనుల ద్వారానే. ఎందుకు ఈ పనులు మనల చేత చేయిస్తున్నాడు? అంటే మనం పరిణమించటానికి, అభివృద్ధి చెందటానికి, పరిపూర్ణులుగా మారటానికి ఈ పనుల ద్వారా. ఇట్లా జరుగుతుంది ఈ సృష్టి అంతా. మనం ఇప్పుడు ఇదంతా ఆత్మ విద్యకి సంబంధించిందిగా ఉంటుంది. ఏజ్‌లెస్ విజడమ్ అట్లాగే ఏన్షియంట్ విజడమ్ ఏదైతే ఉందో దాని యొక్క విషయం ఇది. ఆ దివ్య జ్ఞానము అనేది ఏదైతే ఉందో దాని యొక్క విషయం. కదా! ఇది ఎట్లాగా తెలిసింది? ఆయనే దర్శింపజేశాడు మన చేత. కొంతమంది ప్రవక్తలు, పరమ గురు పరంపర, మహానుభావులు, సిద్ధులు ఇట్లా వీళ్ళందరి ద్వారా దర్శింపచేసి ఈ సృష్టి ఈ పద్ధతిలో ఉంటుంది. ఈ పద్ధతిలో ఇలాగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళాం. వెంటనే ఏం తెలుస్తుంది మనకి? ఆ ఏర్పాటు గాని ఇదంతా ఎట్లాగా ఏ బిల్డింగ్‌లో ఏమేంటి జరుగుతోంది? ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారు? ఒక పని మనకు కావాలి అంటే ఎవరిని కనుక్కోవాలి? ఎవరి దగ్గరికి వెళ్లి మనం మాట్లాడాలి? ఈ విషయాలేమీ లేవు గదా మనకి. గేట్ దగ్గరకొచ్చాం. కాలేజీ గేట్ దగ్గరికి. ఏం జేయాలి? సో, కనుక్కుని మనం వాళ్ళని కనుక్కొని, వీళ్ళని కనుక్కొని ఎవరు చెప్తారు? తెలిసిన వాళ్ళు చెప్తారు.
మనకి తెలియనిది ఏదైతే ఉందో, అది అక్కడ తెలిసిన వాళ్ళు ఉండి, ఆ తెలిసిన వాళ్ళు మనకు చెప్తారు. అట్లాగా ఆ తెలిసిన వాళ్ళకి మొదటి నుంచి తెలుసా వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి? లేదు గదా! వాళ్ళు మనలాగానే అక్కడికే వచ్చారోళ్ళు. అలాగని వచ్చి తెలుసుకొని నెమ్మదిగా ఇంకా దాంట్లో భాగమైపోయి అక్కడే ఉండి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు. అట్లాగుంటుంది ఈ సృష్టి అంతా కూడా. వీళ్ళందరి ద్వారా దర్శింపచేసి, మిగతా అందరికి అందజేయటం కోసం, తెలియని వాళ్ళకి తెలియజెప్పడం కోసం, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటున్నారు మన మధ్యన. The ordinary profane observer, however learned, would have perceived but the external work of form. ఈ సృష్టికి సంబంధించిన ఔటర్ షేప్ మాత్రమే. ఆ బాహ్యంగా ఉన్న రూపం సంబంధించిన విషయం మాత్రమే అతను గమనించగలుగుతున్నాడు. భౌతికంగా ఈ పంచేంద్రియాలకి ఎంతవరకు అందుతుందో అంతవరకు స్థూలంగా ఎంతవరకు గ్రహించగలుగుతాడో, అంటే రూప జగత్ వరకే గ్రహించగలుగుతాడు. అక్కడితో ఆగిపోతున్నాడు. ఈ రూప జగత్తుకి ఆధారం ఏంటి అన్న ప్రశ్న రావటం లేదు. రాకపోవటం వల్ల ఈ రూప జగత్తుకి చేస్తున్నటువంటి పనులేవైతే ఉన్నాయో అవి రకరకాలుగా ఉంటాయి ఆ పనులు. కాబట్టి అంతవరకే అతను అర్థం చేసుకొని ఆగిపోతున్నాడు. అతను ఎంతైనా చదువుండొచ్చు. ఈ భౌతికంగా ఈ జన్మకి సంబంధించి ఎంతో నాలెడ్జ్, ఎంతో విజ్ఞానం ఉండొచ్చు. కానీ అదంతా ఎంతవరకు వచ్చిందో రూపానికి సంబంధించిన విజ్ఞానం వరకే అతను తెలుసుకోగలిగాడు. మరి ఆ మిగతా సగం పార్శ్వం అంటే సగం పార్శ్వమే ఇక్కడ అందింది వీళ్ళకి. మరి ఆ మిగతా సగం అందితే గాని అది పూర్తి కాదు. మరి ఆ మిగతా సగాన్ని అందించేవాళ్ళు ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ అన్ అన్‌ఇంటరప్టెడ్ రికార్డ్. ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము. సూత్రముగా పనిచేస్తుంది. మొత్తం నిండి ఉన్నది. ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎలాగైతే నిండి ఉన్నాడో, వాడే సత్యముగా అట్లాగా నిండి ఉండి, ఒక సూత్రముగా ఈ వ్యక్త సృష్టిలో పనిచేస్తూ ఉన్నాడు. ఎట్లాగైతే ఆ కాలేజీ అధిపతి, కాలేజీ మొత్తం విస్తరించి ఉన్నాడాయన. ఆయన లేకుండా కాలేజీ ప్రెమిసెస్ లేదు. ఆ 30 ఎకరాలు, ఆ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్, ఆ సరిహద్దు ఎంతవరకు ఉందో, ఆ మొత్తం ఆయన. కాబట్టి ఆ కాంపౌండ్ వాల్ వరకు ఆయన వ్యాపించి ఉన్నాడు. అట్లాగే ఈ విశ్వం మొత్తం ఎంతవరకు ఉంటే అంతవరకు ఈయన వ్యాపించి ఉన్నాడు. ఎట్లాగా? మరి వ్యక్తి కనిపిస్తున్నాడా మనకి? వ్యక్తి కనిపించడం లేదు గదా మనకక్కడ కాలేజీలో. కానీ ఆయనదే అంటున్నాం. అట్లాగే ఇక్కడ గూడా ఆయన కనిపించడు. ఆయనది అంటున్నాం. ఎవరిది అంటే సత్యము అని చెప్తున్నాం. దాన్నే దైవము, పరమాత్మ ఇట్లా రకరకాల పేర్లతో మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాన్ని సత్యము అన్న పేరుతో ఈ సీక్రెట్ డాక్ట్రైన్ వ్యవహరిస్తూ ఉంది. అంటే అన్ని మతాలు అనేటప్పుడు కల్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పేర్లు పెట్టేటప్పటికి వీటన్నిటిలో ఉన్నది ఒకటే సత్యము అని అన్నిటిని ఒక చోటకి చేర్చి, అన్నిట్లో ఉన్న సాధారణమైన విషయం ఏదైతే ఉందో, అన్నిటికీ ఆధారంగా ఉన్న విషయం ఏదైతే ఉందో, దాన్ని వెలికి తీసి దాన్ని చెప్తూ సత్యము అనే పేరు పెట్టారిక్కడ. కాబట్టి ఆయన ఎట్లా పనిచేస్తున్నాడు ఇక్కడ? సూత్రముగా పనిచేస్తున్నాడు. సత్య సూత్రముగా. దారం ఎట్లాగైతే మనకి పూలదండలో దారం ఎలాగైతే కనపడదు. ఆ సూత్రముగా ఉన్నటువంటిది అది ఎలాగ కనపడదు.
మనం లెక్కలు చేసాం. ఆ సూత్రము ఆధారంగానే చేస్తాం లెక్కలు. అంతకుముందే కొన్ని సూత్రాలు మనం ఏర్పాటు చేసుకొని, ఫార్ములాస్ సిద్ధం చేసుకొని, అయన్నీ నిరూపించుకొని, అలా పక్కన పెట్టుకొని, ఈ లెక్క చేసేటప్పుడు వాటిని వాడుకుంటూ చేసేస్తాం. కానీ ఆ సూత్రాలేమి కనపడవు ఇక్కడ మనకి ప్రత్యేకంగా. ఆ లెక్క చేసింది దానికి సమాధానం మాత్రం కనిపిస్తుంది మనకి. అట్లాగా ఈ సృష్టిలో ఈ మొత్తం వ్యాపించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అది సత్యము. అది రహస్యముగా ఇక్కడ ఈ వ్యక్త సృష్టిలో ఉన్నది. రహస్య సత్య సూత్రముగా ఉన్నది అది. ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈజ్ అన్ అన్‌ఇంటరప్టెడ్ రికార్డ్. ఇదే విజడం. ఇదే ఆ జ్ఞానం ఏదైతే ఉందో దైవ జ్ఞానము, ఆత్మ విద్య, అది అన్‌ఇంటరప్టెడ్ రికార్డ్. మధ్యలో ఎక్కడ ఆటంకాలు లేకుండా. అంటే తెంపు లేకుండా అన్నమాట. కాసేపు వచ్చి ఇప్పుడు మనకి ఇప్పుడు సరిహద్దు రేఖ ఉంటుంది. దేశానికి, దేశానికి మధ్యన, లేతే రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్యన సరిహద్దు రేఖ ఉంటుంది. అది ఎక్కడ ఆగటానికి లేదిక. మొత్తం కలిపి ఒక రేఖగా ఉంటుంది అదంతా. మధ్యలో ఎక్కడన్నా ఆగిందంటే, బ్రేక్ వచ్చిందంటే అది మనది కాదన్నట్టు అయిపోతుంది. అవతల వాళ్ళు మన దాంట్లోకొచ్చేస్తారు అన్నట్టు ఉంటుంది. అంటే అన్‌ఇంటరప్టెడ్, తెంపు లేకుండా, ఎడతెగకుండా, నిరంతరాయంగా ఇవన్నీ గ్రంథస్థం చేయబడుతూ ఉన్నాయి. ఈ జ్ఞానము. ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి విజ్ఞానము. అన్‌ఇంటరప్టెడ్ రికార్డ్ కవరింగ్ థౌసండ్స్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ సీయర్స్. ఏంటి మరి ఈ జ్ఞానం ఎట్లాగా అందింది? దర్శించారు. దర్శించితే అందింది ఇదంతా. ఎవరు దర్శించారు? సీయర్స్. దార్శనికుడు. దర్శించేవారు. దార్శనికుడు. దార్శనిక ప్రతిభ ఉన్నవాళ్ళు. వాళ్ళు దర్శిస్తే ఆ దార్శనికుడు సీయర్స్ ఎప్పుడు వాళ్ళు కవరింగ్ థౌసండ్స్ ఆఫ్ జనరేషన్స్, వేల వేల సంవత్సరాలు, తరాలు, వేల వేల తరాలు. ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక తరం నుంచి ఒక తరానికి అట్లాగా అందుతూ వస్తున్నాయి. Whose respective experiences were made to test and verify the traditions. వాళ్ళు దాన్ని అనుభూతి చెందగలిగారు. దర్శించి అనుభూతి చెంది వాటిని గ్రంథస్థం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మరి ఈయన దర్శించింది ఇదే యథార్థము అని ఎట్లా చెప్పగలం మరి? మిగతా వాళ్ళందరూ ఎందుకు అంగీకరించాలి? ఆయన దర్శించింది. ఆయన ఒక విషయం మనకి నాకు ఇది అనుభూతికొచ్చిందండి. నేను దీన్ని ఈ పద్ధతిలో దర్శించాను. కాబట్టి ఈ విషయం ఇదండి అని చెప్తే మిగతా వాళ్ళందరం నమ్మేయటమేనేక? అట్లాగా ఇవ్వలేదు. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ భూగోళమంతా నలుదిక్కుల అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇదే పద్ధతిలో దర్శనాలు అందుతున్నాయి. అనుభూతి చెందుతున్నారు. వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి ఒక చోట సమావేశమై దాన్ని సత్రయాగము అంటారు. ఆ సత్రయాగముకి సంకేతముగానే మనకు గురు పూజలు అని పెట్టారిక్కడ. ఎకరాల కృష్ణమాచార్య గారు. మాస్టర్ సివివి గురు పూజ మహోత్సవాలని చెప్పి సంవత్సరానికి 3 రోజుల పాటు ఒకే నెలలో, ఒకే తేదీల్లో జనవరి 11, 12, 13 అట్లాగా. అలాగే మనము దివ్యజ్ఞాన సమాజము కన్వెన్షన్ సంవత్సరానికి ఒకసారి 5 రోజుల పాటు కన్వెన్షన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యులందరూ చేరతారు అక్కడ. తమ అనుభూతుల్ని, అనుభవాల్ని ఒకళ్ళకొకళ్ళకి పంచుకుంటారు.
అది ఎంతవరకు యథార్థత ఉందో దాంట్లో. మనకేమన్నా పొరపాటుగా మనం అందుకున్నామా దాన్ని? అని వాటన్నిటిని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని, ఒకళ్ళకొకళ్ళు దాన్ని షేర్ చేసుకుని, ఆ యథార్థత ఏంటో అందరూ ఒకే విషయాన్ని ఒప్పుకునేటట్టుగా దానికి గాను ఒక విషయంకి సంబంధించిందిగా ఉండేటట్టుగా, ఒక్కొక్కళ్ళు తలా ఒక రకంగా చెప్పకుండా, ఎవరిది అనుసరించాలి మరి? మామూలు సామాన్య జనం, సామాన్య ప్రజానీకం మరి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లాగా దర్శించిన దార్శనికుల కోసం, వాళ్ళు చెప్పే విషయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఈ దార్శనికులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తుంటే, మరి దేన్ని అనుసరించాలి అని వాళ్ళు గందరగోళంలో పడతారు. అందుకని ముందు వీళ్ళు దాన్ని సరిజేసుకుని, ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చి, అప్పుడు దాన్ని ప్రకటించడం. అందుకు ఈ కన్వెన్షన్‌లు, ఈ సత్రయాగాలు అలాంటియన్నీ పెట్టారు. అంటే వాటికి సంకేతంగా మనము ఇది పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే, అంత ఇది లేకపోయినా కొంత వర్క్ ఏదో జరుగుతూ ఉంటుంది. సరే దాని సంగతది. Whose respective experiences were made to test and verify the traditions. To test and verify the traditions passed on orally by one early race to another. ఇట్లా వాళ్ళకి అందినటువంటివి పరీక్షించుకుని, తర్వాత నిరూపించుకుని, రూఢిపరచుకుని, ఇది అవును అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు దాన్ని అందరికీ చెప్పడం. ఇదే మనము ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ అని మనం చెప్పుకున్నాం గదా! నిగూఢ తత్వశాస్త్ర విషయమని, నిగూఢ తత్వశాస్త్రం మూలమని మనము ఎన్‌టిహెచ్ హాస్కిన్స్ అందించినటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు ఇదే విషయం మనం ఇక్కడ వచ్చింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆత్మ విషయమైన సంగతులను అంగీకరించదు. ఇక్కడ యుగ యుగాల జ్ఞాన భాండార సంచయం, ద సీక్రెట్ డాక్ట్రైన్. ఈ విషయాన్నే ఈ జాఫ్రీ హడ్సన్ ఏం చేశాడంటే ఇక్కడ తీసుకొచ్చాడన్నమాట ఆయన. The secret doctrine is an uninterrupted record covering thousands of great generations of seers. సీక్రెట్ డాక్ట్రైన్ అంటే ఏంటి? యుగ యుగాల జ్ఞాన భాండార సంచయం, ద సీక్రెట్ డాక్ట్రైన్. దీనిలో వివరించిన జగత్తు యొక్క పుట్టు పూర్వోత్తరాలు వివరాలు మహా అద్భుతమైనవి. పురాణాలలో ప్రక్షిప్తంగా ఉండిన విషయాలను ఇక్కడ వెలికి తీసుకురావడం జరిగింది. గురువుల నుండి శిష్యులకు పరంపరగా విషయాలు లభ్యమయ్యాయి. థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ ఇట్లా వచ్చినాయి. ఈ విషయాలు ఆఖ్యాయికల గుప్త సంకేతాల ద్వారా బహిర్గతమయ్యాయి. రేఖా గణితంలోని సూత్రాల వలె చాలా కొద్ది పుటల్లో ఈ విజ్ఞానం ప్రక్షిప్తమైంది. తపస్సంపన్నులైన మహర్షులు దివ్య దృష్టి చేత మానవ జాతి యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోగలిగారు. వారికి అంతరంగ పరిణామ ప్రక్రియలు కరతలామలకములు. ఎంత సంపన్నులైన మానవులకు అవి రేఖామాత్రంగానే ఉంటాయి. ప్రోఫెన్ గా స్థూలంగా ఉన్న వాళ్ళకి అవి అంతగా అందుబాటులోకి ఉండవు అన్నట్టుగా. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆత్మ విషయమైన సంగతులను అంగీకరించదు. అందుచేత అది సనాతనమైన బ్రహ్మాండ రచన వివరాలను తిరస్కరిస్తుంది. అయితే ఈ వివరాలు ఏ ఒక్కరి స్వకపోల కల్పితాలు కావు. వాళ్ళ బుర్రలోకి తోస్తే ఇక అదే చెప్పడం అన్నట్టుగా కాదు ఇది. మరి ఎట్లా చెప్పారు వాళ్ళు? మహర్షులు వారికి లభ్యమైన అంశాలను తమబోటి మహర్షుల పరిశోధనలతో పరిశోధించి జగన్ నిర్మాణాన్ని గురించి, మానవ జాతి ప్రగతిని గురించిన జ్ఞానాన్ని సంతరించారు.
whose respective experiences were made to test and verify the traditions passed on orally by one early race to another of the teachings of higher and exalted beings who watched over the childhood of humanity. ఇట్లా జనరేషన్స్ టు జనరేషన్స్ తరతరాలుగా అనేక యుగాల కాలాల్లో అందజేస్తూ ఒక్కొక్క మూల జాతిని ఎవ్రీ రేస్ టు అనదర్ ఒక్కొక్క మూల జాతి దానికి సంబంధించిన వాళ్ళ యొక్క పరిణామం ఎంతవరకు వికాసం చెందారో ఆ వికాసాన్ని తరువాతి వాళ్ళకి అందజేయటం, తరువాతి మూల జాతికి, ఇట్లా ఒక జాతి నుంచి ఇంకో జాతికి of the teachings of higher and exalted beings who watched over the childhood of humanity. ఈ మానవాళిని ఈ బాల్యావస్థలో ఉన్న మానవాళి ఏదైతే ఉందో, అంటే ఇప్పుడిప్పుడే మానవ వర్గుకి వచ్చి ఇప్పుడిప్పుడే వికాసం చెందటానికి, పరిణామం చెందటానికి ప్రయత్నం చేస్తున్నాం. వాలుడి లాగా ఉన్నటువంటి ఈ మానవాళిని, ఈ సమస్త మానవాళిని వాళ్ళని పరిపూర్ణులను చేయటానికి, వాళ్ళని పూర్తిగా వికాసవంతమయ్యేటట్టుగా చేయటానికి అంతకుముందు వికాసం చెందిన వాళ్ళు ఆ మహాత్ములు వీళ్ళని కాపాడుతూ, వీళ్ళని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, వీళ్ళకి ఏ ఏ సమయంలో, అంటే మనకి ఎట్లాగైతే ఇప్పుడు మనకి మధ్యాహ్న భోజన పథకం అని ఉంటుంది చూడండి స్కూళ్ళల్లో, ఆ పిల్లలకి ఏమేంటి భోజనంలో ఏమేంటి పదార్థాలు పెడితే వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండి ఆ మెదడు చక్కగా పెరుగుతూ ఆ విద్యను చక్కగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుందో అట్లాగా వాళ్ళు ఆ ఆహారాన్ని అందిస్తూ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు వాళ్ళు. అట్లాగే ఈ సమస్త మానవాళికి ఏ ఏ సమయాల్లో, ఏ ఏ కాలాల్లో వాళ్ళ వికాసాన్ని అనుసరించి వాళ్ళు మరింతగా వికాసం చెందటానికి ఏం చేస్తే వాళ్ళు త్వరగా ఈ పరిణామంలో వాళ్ళ యొక్క పరిణామం వేగవంతమై పరిపూర్ణులుగా మారతారో వాటికి సహాయం చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఐ ఎగ్జాల్టెడ్ బీయింగ్స్, ఆ పరమ పురుషులు, మహాత్ములు. దే డిడ్ దిస్ బై చెకింగ్. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? ఊరికే వాళ్ళ బుర్రకి తోచింది చెప్పేయటం లేదు. దే డిడ్ దిస్ బై చెకింగ్, టెస్టింగ్ అండ్ వెరిఫైయింగ్. ఏ ఒక్కరి స్వకపోల కల్పితాలు కావు ఈ వివరాలు. మహర్షులు వారికి లభ్యమైన అంశాలను తమ బోటి మహర్షుల పరిశోధనలతో పోల్చి పరిశోధించి టెస్టింగ్, చెకింగ్, టెస్టింగ్ ముందు వాళ్ళకి ఏదో అందింది, ఏదో దర్శనంలో దర్శించారు ఒక విషయాన్ని. అట్లాగా మిగతా వాళ్ళతో ముందు దాన్ని చెకింగ్ చేసుకున్నారు, సరిపోల్చుకుంటున్నారు. అంటే ఏదైనా కానీ మళ్ళీ ఈ స్థూల జగత్తులో ఉన్నటువంటి విషయాలతో సరిపోవాలి. ఊరికే స్థూల జగత్తు దీని దారిన ఇది, ఆ సూక్ష్మ జగత్తు, ఆ సూక్ష్మ లోకాలకి సంబంధించి అక్కడ విషయాలు దాని దారి అది అట్లాగా ఉండదు. సూక్ష్మంలో ఏదైతే ఉందో అవి ఏ ఏ పద్ధతులతో నడుస్తుందో, ఏ ఏ సూత్రాల ఆధారంగా అది, ఏ ఏ ధర్మాల ఆధారంగా అవి నడుస్తున్నాయో అవే సూత్రాలు, అవే ధర్మాలు ఇక్కడ కూడా ఉంటాయి. వ్యక్తి సృష్టిలో కూడా, ఈ స్థూల జగత్తులో కూడా. కాబట్టి అక్కడ ఒక రకం, ఇక్కడ ఒక రకము అనేది ఉండదు. అందువల్ల మన చుట్టూ ఉన్న వాటితో సరిచూచుకుంటూ చెకింగ్, అవునా కాదా అంటూ చెకింగ్ అంటే సరిచూసుకోవటం మన చుట్టూ ఉన్న వాటితో, తర్వాత పరీక్షించటం, శోధించటం, అది ఎంతవరకు యథార్థత, దాని యొక్క యథార్థతని వెరిఫైయింగ్, సో నిరూపించటం. ఇక
ఈ విధంగా ఉంది కాబట్టి ఇంకెక్కడా దీంట్లో ఏమి పొరపాటు లేదు ఇక. సూక్ష్మంలో ఏదుందో, సూక్ష్మంలో దేన్ని దర్శించామో, స్థూలంలో కూడా అదేగా ఉంది. స్థూలంలో కూడా ఒక చోటనే కాదది. ప్రతి విషయంలోనూ అదే పద్ధతి అనుసరించబడుతూ ఉన్నది. అట్లాగా చెకింగ్, టెస్టింగ్, వెరిఫైయింగ్, సరిచూడటం, పరీక్షించటం, శోధించటం, రూఢి చేసుకోవటం, నిరూపించటం, నిజపరచటం. ఆ విధంగా పరిశోధనలతో పోల్చి, పరిశోధించి జగన్ నిర్మాణాన్ని గురించి, మానవ జాతి ప్రగతిని గురించిన జ్ఞానాన్ని సంతరించారు. ఇవన్నీ చేసుకోవటానికి సంవత్సరానికి ఒకసారిగా సత్రయాగములు. మొత్తము ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తపస్సులు చేసుకుంటూ ఉన్నటువంటి మహర్షులు ఉంటారో వాళ్ళందరూ ఒక చోట చేరుతారు. చేరి తమ తమ పరిశోధనల్ని, తమ తమ దర్శనాల్ని ఒకళ్ళతో ఒకళ్ళు వివరించుకుంటూ, దాన్ని సరిచూసుకుంటూ, పరీక్షించుకుంటూ, రూఢి చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇంతేగాక యోగ విద్య సంపన్నులగుటచే ప్రకృతిలోనే ప్రతి విషయం యొక్క ఆంతర్యాలలో ప్రవేశించి వాటికి ఆశ్రయమైన రహస్యాలను తెలుసుకోగలిగారు. వారు బోధన చేయుటకు పూర్వమే నేర్చుకునుటలో, సాధనలో జీవితాలు గడిపారు. తమ స్థూల, సూక్ష్మ, మానసిక, ఆధ్యాత్మిక శరీరాలను సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా పరిశుద్ధపరుచుకోగలిగారు. ఏ మహర్షి కనుగొన్న విషయమైనా ఇతర మహర్షుల దర్శనములతో సరిపోల్చి సరి అయినదని నిర్ధారణ చేసుకున్న తరువాతనే అంగీకార యోగ్యమైనదిగా బయలుపరిచారు. యుగ యుగాల పరిజ్ఞానం ఇలాగూ ప్రక్షిప్తం అయి ఉండింది. ఆ విషయాన్ని మనం ఇక్కడ జాఫ్రీ హడ్సన్ ఇక్కడ తెలియపరిచాడు ఇప్పుడు మనకి. They did this by checking, testing and verifying in every department of nature. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విభాగంలో చూసుకున్నారు. ఏదో ఒక విభాగాన్ని తీసుకుని ఒక ప్లాంట్ కింగడంను, లేకపోతే ఒక యానిమల్ కింగడమను, లేకపోతే ఈ ఖనిజ వర్గను, ఏదో ఒక విభాగాన్ని తీసుకుని అంతవరకే సరి చూసుకోవటం కాదు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ నేచర్, అన్ని రకాల విభాగాలని. ఎందుకంటే అన్ని రకాల విభాగాల్లో జరిగేది ఒకే పద్ధతి. పద్ధతి మాత్రం ఒకటిగానే ఉంటుంది. అది సూక్ష్మమైన, స్థూలమైన, ఏ విభాగమైనా కామన్నెస్ దాన్ని చూసుకొని అప్పుడు అన్ని చోట్లకి ఇది సరిపోయింది. ఇప్పుడు మాత్రమే అది అంగీకార యోగ్యంగా బయలుపరిచారనమాట. ఇన్ ద ట్రెడిషన్స్ ఆఫ్ వరల్డ్ బై ద ఇండిపెండెంట్ విజన్స్ ఆఫ్ గ్రేట్ అడప్ట్స్, మహాత్ములు, మహాపురుషులు, సిద్ధులు వాళ్లకు అందినటువంటి దర్శనాలని విడివిడిగా వాళ్ళ వ్యక్తిగతంగా దర్శనాలని ఇట్లాగా పరీక్ష ఈ విధంగా బయలుపరిచారు. దట్ ఈస్ టు సే అదే మనకి సీక్రెట్ డాక్టర్ గా మనకి అందింపబడింది. ఇంతకు ముందు చాలా కొద్ది మందికి ఆ మహాత్ములు, సిద్ధులు ఎవరైతే ఉన్నారో, ఆ పరమ గురువులు, ఇట్లా ఇంకా తపస్సంపన్నులు, వాళ్ళ వరకు మాత్రమే అది ఉండేది. దాన్ని సంకేతాలతో సామాన్య మానవులకు అందజేస్తూ ఉండేవాడు. సంకేతమయంగా, చిహ్నాలతో, గుర్తులతో, నేరుగా ఉన్నది ఉన్నట్టుగా మనకు అందజేయకుండా అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. దాన్ని సీక్రెట్ డాక్టర్లో ఇంకా అవన్నీ మరుగుపరచటం, దాయటం, కొంత దాచి కొంత చూపించడం మనకి, ఇటువంటివన్నీ అయిపోయినాయి. ఇంకా మొత్తం బాహాటంగా సీక్రెట్ డాక్టర్లో ఇవ్వబడింది. దట్ ఈస్ టు సే men who have developed and perfected their physical, mental, psychic and spiritual organizations
టు ద అట్‌మోస్ట్ పాసిబుల్ డిగ్రీ. అదే మనం ఇందాక చదువుకుంది మనం. వాళ్ళ యొక్క వారు బోధన చేయుటకు పూర్వమే అంటే ఏంటి వాళ్ళు చెప్తే మనం వినాలా? అనంటే ఇదిగో వాళ్ళ సాధన ఎంతవరకు ఉందో చూడండి. బోధన చేయుటకు పూర్వమే వాళ్ళ అర్హులు కాదా? లేదా? అన్నట్టుగా. వినేవాళ్ళకి మనకి అర్హత ఉందా? లేదా? అనేది తర్వాత సంగతి. ముందు చెప్పేవాడికి అర్హత ఉందా? లేదా? అన్నట్టుగా మనకి ఇక్కడ వాళ్ళు ఎంత సాధన చేశారు అంటే, వారు బోధన చేయుటకు పూర్వమే నేర్చుకొనుటలో, సాధనలో జీవితాలు గడిపారు. తమ స్థూల, ఫిజికల్, మెంటల్, సూక్ష్మ మానసిక, సూక్ష్మ మానసిక అండ్ సైకిక్ అండ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఆధ్యాత్మిక శరీరాలను, తమ స్థూల, సూక్ష్మ, మానసిక, ఆధ్యాత్మిక శరీరాలను సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా పరిశుద్ధపరుచుకోగలిగారు. అంటే పరిశుద్ధపరుచుకోగలిగారంటే ఇక వాటిని క్లీన్ చేస్తూ కూర్చున్నారని కాదు ఇక్కడ అర్థం. వాటిని క్లీన్ చేయటం అసాధ్యం. వాటిల్లో ఉన్నది ఒకడే. వాటిల్లో ఉన్నది ఎవరు? అది దర్శించారు. అది పరిశుద్ధపరుచుకోవడం అంటే. పరిశుద్ధత ఎవరికుంది? దైవానికుంది. మలినములు లేకుండా. కాబట్టి అక్కడ ఎక్కడైతే మనము చూస్తున్నామో ఆ స్థా ఆ స్థానంలో దైవము అనేటప్పటికల్లా పరిశుద్ధపరచబడ్డట్టు అయిపోయింది. దైవము అంటే అది పరిశుద్ధపరచబడుతుంది. ఆ విధంగా వాళ్ళు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ టు దట్ మోస్ట్ పాసిబుల్ డిగ్రీ. అందువల్ల ఆ దర్శనాల్ని మరింత మెరుగ్గా అంటే చూసే చూపు చక్కగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా గ్రహించగలిగేటట్టుగా వాళ్ళకి తయారయ్యారు వాళ్ళు. అంటే వాళ్ళ శరీరాలన్నీ దానికి అనుగుణంగా మారిపోయినాయి అన్నమాట. నో విజన్ ఆఫ్ వన్ అడాప్ట్ వాజ్ యాక్సెప్టెడ్ టిల్ ఇట్ వాజ్ చెక్డ్ అండ్ కన్ఫర్మ్డ్ బై ద విజన్స్ so obtained as to stand as independent evidence of other adepts and by centuries of experience. ఈ సీక్రెట్ డాక్టర్ లో ఉన్న విషయమే మనం దీంట్లో తీసుకున్నాం. ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ అని. దాన్ని ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా ఇచ్చారనమాట. అంటే ఈ సేక్రెడ్ లైట్ ఏదైతే ఉందో ద కీపర్స్ ఆఫ్ ద సేక్రెడ్ లైట్, ఆ పవిత్రమైనటువంటి కాంతి, పరిశుద్ధమైన కాంతి, వెలుగు, పరిశుద్ధమైన వెలుగుని రక్షిస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా రక్షించగలుగుతున్నారు? రక్షించే స్థాయిలోకి ఎలాగ వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు రక్షిస్తున్నారు? దాన్ని వీళ్ళకి అందజేయటం కోసం, సమస్త మానవాళికి అందజేయడం కోసం అది ఆ వెలుగుని, ఆ పవిత్రమైనటువంటి వెలుగుని, పరిశుద్ధమైన వెలుగుని మనందరికీ అందజేయటం కోసం దాన్ని అలా కాపాడుతూ ఉన్నారు. ఏ మహర్షి కనుగొన్న విషయమైనా అంటే నో విజన్ ఆఫ్ వన్ అడాప్ట్ వాజ్ యాక్సెప్టెడ్. ఎవరిదైనా కానీ ఎంత సిద్ధుడైనా కావచ్చు, ఎంత గొప్ప మహర్షి అయినా కావచ్చు, కానీ ఆయన ఈ విషయం చెప్పాడు అంటే వెంటనే అంగీకరించడం లేదు. ఏ మహర్షి కనుగొన్న విషయమైనా ఇతర మహర్షుల దర్శనములతో సరిపోల్చి సరి అయినదని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అంగీకార యోగ్యమైనదిగా బయలుపరిచారు. No vision of one adapt was accepted till it was checked and confirmed by the visions so obtained as to stand as independent evidence of other adapts. ఇట్లాగ సిద్ధులు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద నలుదశల ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి ఆ సిద్ధులు వాళ్ళకి అందినటువంటిది అందరూ ఒక చోట కూర్చుని దాన్ని సరి చేసుకుని వాళ్ళకి ఒక చోట కూర్చోవలసిన అవసరం కూడా లేకుండా వాళ్ళకి దివ్య దృష్టి, దివ్య శ్రవణము ఈ విద్యలు ఉన్నాయి. ఆ అతీంద్రియ శక్తుల ద్వారా
ఇప్పుడు అక్కడ కూర్చునే ఈయనెక్కడ కూర్చుంటాడు, ఆయన అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు నేనెక్కడ కూర్చున్నాను, శుభ్రంగా నేను మాట్లాడుతుంటే మీకు చక్కగా వినిపిస్తుంది. మీరెక్కడెక్కడో ఉన్నారు. ఇది ఒక అతీంద్రియ శక్తి. కానీ అది దేని ద్వారా మనకి సాధ్యపడింది? మనమేమి తపస్సులు, ధ్యానాలు ఏమి జరపలేదు. ఏమి సాధనలు చేయలేదు. మన జేబులో డబ్బులున్నాయి. ఫోన్ కొన్నాం. ఆ ఫోను ఇంత పని జేస్తుంది. మనం ఏదైతే తపస్సు జేసి ఆ దివ్య దృష్టి, దివ్య శ్రవణము, ఈ విద్యల్ని, ఈ అతీంద్రియ విద్యల్ని, అతీంద్రియ శక్తుల్ని పొందితే కానీ సాధ్యమయ్యే విషయం ఏదైతే ఉందో అది చాలా సింపుల్‌గా, చాలా తేలికగా మనం ఈ ఫోను ద్వారా చేసుకోగలుగుతున్నామనమాట. అంటే అండ్ బై సెంచరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇట్లా శతాబ్దులు, శతాబ్దులు, సహస్రాబ్దులు, సహస్రాబ్దులు, కాలాలు, ఎన్నో యుగాల పాటు ఇలా నిరంతరాయంగా ఎక్కడ ఎడతెరిపి లేకుండా, తెంపు లేకుండా ఈ మాదిరిగా సాగుతూ ఉన్నది. వీళ్ళు జ్ఞానాన్ని దర్శించడం, దర్శించిన జ్ఞానాన్ని ఇతర మహర్షుల దర్శనాలతో సరిపోల్చుకోవటం, సరి అయినదని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అంగీకారయోగ్యమైనదిగా బయలుపరచడం, ఈ విధంగా సాగుతూ వస్తున్నదనమాట. సెంచరీస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అంటే మనకి ఇది ఇంతకు ముందే మనం దీన్ని అధ్యయనం చేయటం వల్ల, ఇప్పుడిది కొత్తగా మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడే ఇది చదువుతుంటే దీన్ని గ్రహించడం చాలా కష్టమయ్యేది మనకి. దీన్ని ఆల్రెడీ ఐఎన్‌టి-హెచ్ హాస్కిన్స్ అన్నామె బ్లెవెట్స్‌కి చివరి రోజుల్లో చెప్పినటువంటి విషయాలన్నిటిని అంటే ఆమె చివరి రోజుల్లో చెప్పిన విషయం ఏంటి? 'ద సీక్రెట్ డాక్ట్రిన్' గ్రంథాన్ని చదివే పద్ధతి, అధ్యయనం చేసే పద్ధతి ఆమె చెప్పుకుంటూ వచ్చింది. దీని తర్వాత ఏది చదవాలి? ఊరికే నవల లేకపోతే ఒక పురాణ కథ ఏదో మన దగ్గర ఉంటే దాన్ని వరుసగా మొదటి పేజీ నుంచి చదువుకుంటా వెళ్తాం మామూలుగా అయితే. అలాగే టెక్స్ట్ బుక్‌లు, ఈ విద్యార్థుల యొక్క టెక్స్ట్ బుక్‌లుంటాయి. ఒకటో తరగతి నుంచి హ్మ్. కేజీ టు పీజీ అంటాం గదా! కిండర్‌గార్టెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు. ఈ టెక్స్ట్ బుక్‌లన్నీ ఎట్లా చదువుతాము? ఫస్ట్ పేజీ నుంచి చదువుకుంటూ ఎళ్తాం. కానీ సీక్రెట్ డాక్టర్‌ను అలా కాదు. సీక్రెట్ డాక్టర్‌ని గూడా వరుసలో చదువుతారు. వరుసలో చదువుకోవాలి. ఎప్పుడు? ముందుగా అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్నటువంటి విషయాల్ని ముందు చదువుకొని, ముందు అధ్యయనం చేసి, ఇప్పుడిక వరుసలోకి రావటం. మనం అట్లా ఆ పద్ధతిలో వచ్చాము ఇప్పుడు మనం. అట్లా ఈఎన్‌టి-హెచ్ హాస్కిన్స్ ఆమె చెప్పినటువంటిది. లెవెట్స్‌కి చివరి రోజుల్లో సీక్రెట్ డాక్టర్‌ని అధ్యయనం చేసే పద్ధతుల్ని గురించి చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటిని 'ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ' అనే గ్రంథ రూపంగా సంకలనం చేసి మనకందించారు. అది మనం అధ్యయనం చేసుకున్నాం. అందువల్ల ఇప్పుడిది ఈ జాఫ్రీ హడ్సన్ అదే విషయాన్ని ఇక్కడ ఇచ్చాడాయన. కానీ వెంటనే దాన్ని తెచ్చి మనము దాంతో సరిపోల్చుకున్నాం. ఓహ్! అవును. ఇప్పుడు చూడండి ఈయన జాఫ్రీ హడ్సన్ ఇది ఇలా చెప్పాడు కాబట్టి ఓహో! అని నమ్మేయక్కర్లా మనం. అవునా? కాదా? మళ్ళీ అక్కడికెళ్ళాం. ద ఎసోటరిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ గ్రంథంలోకి వెళ్ళాం. అక్కడ ఇది ఉందా? లేదా? అట్లాగా మనము అలా సరిజూసుకోవటం అన్నమాట. టెస్టింగ్, చెకింగ్, వెరిఫయింగ్ ఇట్లా వరుస. చెకింగ్, టెస్టింగ్, వెరిఫయింగ్ అప్పుడు యాక్సెప్టింగ్. అంటే అట్లాగా ఉన్నవాళ్ళు దీన్ని కాపాడుతూ ఉన్నారు. దేన్ని? సేక్రెడ్ లైట్.
ఆ పరిశుద్ధమైనటువంటి వెలుగుని అంటే దైవము, ఆ దైవ జ్ఞానము దాన్ని మనందరికి అందజేయటం కోసం జాగ్రత్తగా కాపాడుతూ మన కోసం మనకి అందజేయటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ద్వారా మనకి తెలిసింది కాబట్టి దీంట్లో ఉన్న రహస్యాలేంటో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ అని అన్నామంటే మరి ఆ విషయాలు తెలియడం వల్ల కదా! వాళ్ళక్కడ ఉండి జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ ఉండడం వల్ల వాటి ఆధారంగా మనం ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? అంటే ప్రతిదీ మన కంటికి కనపడేది, చెవికి వినపడేది, మన పంచేంద్రియాలకి తెలిసే ప్రతి విషయము అది రూపం వరకే ఉంది. ఆ రూపాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆధారమైనటువంటి ఆ జీవముకి సంబంధించిన లైఫ్, ఆ చైతన్యము. ఆ విషయం మనకి అర్థం చేసుకోవడానికి మనము దాన్ని అనుభూతి చెందటానికి ఇచ్చేదే అనుభూతి చెందింపజేసేదే ఈ సేక్రెడ్ లైట్. అందుకు వాళ్ళు జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ మనందరికి అందజేయడానికి ఉన్నారు అని. మరి మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.